నమస్తే అండి, నేను రజా. మీరు గత ప్రభుత్వంలో చూసినట్లయితే కనుక భారీ స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచేవాళ్ళు, బస్ ఛార్జెస్ పెంచేవాళ్ళు, ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పేసి వేసేవాళ్ళు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, భయంకరంగా దోపిడీ అయితే జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అయితే ఎక్కడ పెరగలేదు. మరి భవిష్యత్తులో పెరుగుతాయా అని కొంతమందికి అయితే డౌట్ ఉందన్నమాట. సో దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందనమాట. దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం మోపకూడదని చెప్పేసి కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. తాజాగా ట్రూఅప్ ఛార్జెస్ పైన ఈఆర్సీ ప్రతిపాదనల వేళ ప్రభుత్వం తమ విధానాన్ని స్పష్టం చేసింది. 26-27 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపకూడదని నిర్ణయించింది. అలాగే విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో 4,497.9 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం భరించింది. మొత్తం మీద 21 నెలల్లో 20,288 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించింది. గతేడాది సెప్టెంబర్లో 923 కోట్ల ట్రూ డౌన్ చేయడంతో ద్వారా యూనిట్కు 13 పైసల చొప్పున తగ్గించి గృహ వినియోగదారులకు మరింత ఊరట కల్పించిందనమాట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఎటువంటి ఛార్జెస్ అయితే పెంచడానికి అయితే సిద్ధంగా అయితే లేదు. అయితే ఈ నిర్ణయం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏ వినియోగదారులపైన విద్యుత్ ఛార్జీల పెంపు భారం ఉండదు. ఈ నిర్ణయంతో 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూఅప్ ఛార్జీల విధింపు నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించబోతా ఉంది. వివిధ రకాల వ్యాపారులకు లబ్ధి చేకూరేలా ఈఆర్సీ పలు మార్పులు అయితే జారీ చేస్తుందన్నమాట. సో కాబట్టి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచబోదు, పైగా తగ్గించడానికే సిద్ధంగా ఉందనేది ఈ వార్త యొక్క సారాంశం.